సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్వాన్ వినయ్. ఈరోజు అయితే మీకోసం ఒక సూపర్ ఫెంటాస్టిక్ బ్లాగ్ అయితే తీసుకొచ్చినాం. సో మన ఫ్యామిలీ మొత్తం, మన అందరం అన్న బ్రదర్స్ అందరం కలిసి మన ఫేమస్ తెలంగాణ యాదగిరి గుట్ట ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరినాం. సో గజానన స్వామి ట్రావెల్స్ అయితే తీసుకున్నాం. మనం స్వర్ణగిరి అయితే వచ్చేసినాం. చూసుకొని స్వర్ణగిరిలో ఫస్ట్ వంగనే పాదాలు ఎంత పెద్దగా అయితే ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి జబర్దస్త్ కనిపిస్తాడు. సో ఫస్ట్ ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకోవాలి. ఆంటీ ఫ్రీగా పెడుతుంది అనుకున్నాం, కానీ ఒక్కొక్క వాళ్ళకి 10 రూపాయలు అంటుంది. సో ఇక 10 రూపాయలు అంటే ఇక చేతిలో ఉట్టి 10 రూపాయలు పెట్టొచ్చినాం. సో ఇప్పుడు అందరం బొట్లు అయితే పెట్టుకున్నాం. జబర్దస్త్ చకాచక్ కనిపిస్తున్నాం అందరం. అరే రే ఇక కార్వాన్ వినయంటీనని హాయ్ ఎప్పురి హాయ్ హాయ్. సో అందరం బొట్లు అయితే పెట్టించుకున్నాం. దీని తర్వాత బొట్లు పెట్టించుకున్నాక చక్కగా పైనకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. సో పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు స్టెప్స్ సేమ్ టు సేమ్ మనకి టీటీడీ దేవస్థానం స్టెప్స్ లాగానే అయితే అనిపిస్తాయి. ఇది జబర్దస్త్ అయితే కట్టిరు. చూడు అందరం స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. గోవింద గోవింద నామాలు అనుకుంటా స్టెప్స్ అయితే ఎక్కేసేసి, దాని తర్వాత ఒక్కొక్కరు స్టెప్స్ ఎక్కినాక మెల్లమెల్లగా ఒక్కొక్కరు పోయినాక బాబా 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 వీళ్ళు అయితే బా బా బా. సో ఫస్ట్ రాగానే మనకి గరుడ స్వామి అయితే దర్శనం ఇస్తారు. సో దాని తర్వాత ముంగడ చూసుకొని హనుమంతుడు స్వామి, ఇంకా బజరంగ్ బలి, దాని తర్వాత గోపురము, మంచిగా గజస్తంభం ఎంత పెద్ద గోపురం అయితే ఉన్నది చూసినారు కదా మీరు. ఎవరైతే స్వర్ణగిరి అయితే పోలేరో ఈ వీడియో చూస్తే మొత్తం స్వర్ణగిరి టూర్ అయితే అయిపోతుంది. సో మనకు ఇక్కడ పూనాడోలు కూడా వచ్చిండే ఆ రోజు. పూనాడోళ్ళతో ఏదో ప్రోగ్రామ్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉండే. పూనాడోలు వాళ్ళు మంచిగా పూనాడోలు బజాయించారు, జబర్దస్త్ బజాయించారు అనమాట. చూసినారు. ఇంకా కళ్యాణం జరుపుతారు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ కొత్తగా సెల్ఫీ స్టిక్ వీడియోస్ అయితే పెట్టిరు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అట్రాక్షన్ లాగా. చూసినారుగా మన బజరంగ్ బలి పవనపుత్ర హనుమాన్ ఎంత పెద్దగా అవుతున్నాడో. సో ఒక్కసారి ఆశీర్వాదం తీసుకొని జై బజరంగ్ బలికి జై అయితే అన్నాం మనం. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ఉన్నట్టే బజరంగ్ బలి. మనం కింద నిలబడితే మాత్రం ఇంత చిన్నగా కనిపిస్తున్నాం. సో దీని తర్వాత ఇక్కడ పద్మనాభ స్వామి వాటర్లో అయితే ఉన్నాడు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వరకు లేట్ అయిపోయింది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసిరు. సో ఇంకా మీకు చూపించలేకపోతున్నాం. సో బజరంగ్ బలి తర్వాత వచ్చేసి మీకు ఓవర్ వ్యూ ఆఫ్ టెంపుల్ చూపిస్తాం. నైట్ అయితే జబర్దస్త్ ఉంటుంది, లైటింగ్ అంతా. మొత్తం మీరు 7 o'clock అట్లా వచ్చేస్తున్నట్లయితే గుడికి సూపర్ ఉంటుంది. మొత్తం వాటర్ ఫౌంటైన్స్, చిన్నపిల్లలు ఆడుకునేదానికి మంచిగా మా కృతిక్ష, ఇంకా సంస్కృత, ఇంకా కుషాల్, సంవేద్ పిల్లలందరూ అయితే మంచిగా ఆడుకున్నారు. సో చూసినారుగా బా ఏం పోజులు కడుతున్నారు. సో దీని తర్వాత అయితే మన బజరంగ్ బలి స్పెషల్ అట్రాక్షన్ అనమాట. బజరంగ్ బలి ఎక్కడ పోయినా కానీ బజరంగ్ బలినే చూడాలనిపిస్తుంది. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా, సేమ్ తిరుపతిలో ఎట్లయితుందో అట్లనే సేమ్ డిట్టో అవుతున్నది. ఆ 5 seconds దర్శనం అయితే తిరుపతిలో చేసుకుంటామో ఇక్కడ కూడా చేసుకున్నట్లు అనిపిస్తుంది. సో వీళ్ళు కూడా ఇప్పుడు సెల్ఫీ స్టిక్ వీడియో అయితే తీసుకుంటున్నారు. అరే వాళ్ళకి అర్థమవుతలేదు ఏమి ఎట్లా తిరుగుతున్నది చుట్టుముట్టు అని. సో దీని తర్వాత వచ్చేసి మనము స్ట్రేట్గా మళ్ళా అందరం దర్శనం చేసేసుకొని కిందికి దిగేసి, సో బస్సులో అయితే ఎక్కేసినాము. బస్సులో అందరం ఎంజాయ్ చేసుకుంటా యాదగిరి గుట్టకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో యాదగిరి గుట్ట వచ్చేసినాం. మన డ్రైవర్ సాబ్ సాయన్న అందరం రాకేష్ బాయ్, రఘుబాయ్ అందరం కలిసి యాదగిరిగుట్టకి అయితే బయలుదేరినాం. సో కొంచెం దూరం రాగానే యాదగిరిగుట్టలో అయితే దిగేసినాం మేము. యాదగిరిగుట్టలో లోపల భోజనాలు చేస్తున్నారు అందరి పిల్లలు. సో పద్మశాలి భవన్ అయితే మనం దిగినాం. సో ఎందుకంటే మంచి రూమ్స్ ఉంటాయి పద్మశాలి భవన్లో. సో ఇక్కడ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో లోపల స్పేస్ లేదని అక్కడ కూర్చున్నారు. సో చలో బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. యాదగిరిగుట్ట పొద్దుగాల దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. దర్శనంకి అయితే వచ్చినాము. సో దర్శనం రాగానే పబ్లిక్ అయితే ఫుల్గా ఉండే. సో అందరం సెల్ఫీ అయితే దిగినాం. సెల్ఫీ దిగి చలో అందరూ దర్శనం అయితే జబర్దస్త్ అయింది మాకు లక్ష్మీ నరసింహస్వామిది. సో ఇక్కడ దర్శనం చేసుకోగానే బయటికి వచ్చి మేము లడ్డూలు, ప్రసాదము అన్నీ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము. సో శిఖరం చూసుకోండి ఎంత పెద్దగా అయితే ఉన్నదో. మొత్తం జబర్దస్త్ లక్ష్మీ నరసింహస్వామి వైబ్ అయితే ఉండే. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. గుండు సంస్కృత గుండు అయితే చేయించుకుంది. సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోషూట్ చేసిరు. మా వాళ్ళు పట్టు చీరలు అన్నీ వేసుకొని ఇట్లయితే ఫోటోషూట్ అయితే చేసిరు. సో ఇక్కడ డాగ్ స్వాడ్ మొత్తం 2-3 డాగ్స్ని అయితే తిప్పుతుండే మొత్తం సెక్యూరిటీ పర్పస్. సో దర్శనం అయిపోగానే చక్కగా కిందికి దిగేసినాం. పాత నరసింహస్వామి దర్శనం చేసేసుకొని ఇక మనమైతే వన భోజనాలు అయితే చేయడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పర్మనెంట్ మన ఒక అన్న అయితే ఉన్నాడు.
ఈ అన్న మనకి పర్మనెంట్ వండిస్తాడు అనమాట. సో కట్టెల పొయ్యి వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా పాతకాలంలో ఉన్న కట్టెల పొయ్యిలు అయితే వండిస్తారు. సో ఇక్కడ రీజనబుల్ రేట్ అయితే తీసుకుంటాడు. మంచిగా కట్టెల మీద టేస్ట్ అయితే జబర్దస్త్ వస్తుంది. సో దీనికి ఆ కట్టెలంతా పొయ్యి అంతా మొత్తం కుకింగ్ అంతా ఒక పక్కన పెడితే ఇక్కడ చెట్లు, గ్రీనరీ, కళ్ళు అయితే జబర్దస్త్ దొరుకుతుంది మనకి. సో ఇక్కడ చూసినారు కదా కళ్ళు లొట్టి, మనం మంచిగా కళ్ళు తాగుకుంటూ కూర్చున్నాం ఇక్కడ. సో ఇక్కడ పక్కనే పచ్చని పొలాలు ఉన్నాయి. మా వాళ్ళు మంచిగా ఫ్యామిలీ మొత్తం పొలాలల్లో దిగి నాట్లు అయితే వేసినారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఫస్ట్ టైం అయితే. సో ఎక్కడ పడిపోతారో అనుకొని ఇట్లా పడుకుంటా లేసుకుంటా నాట్లు అయితే వేస్తున్నారు. సో ఫైనల్గా డ్యాన్స్ అయితే చేసినాం మేము, జబర్దస్త్ అయితే ఎంజాయ్ చేసినాము. సో చూస్తున్నారుగా కృతిక్ష మొత్తం ఫుల్ డ్యాన్స్ అయితే చేసినాం అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇట్లాంటి మంచి కంటెంట్స్ కోసం కార్వాన్ వినయ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు మంచి వ్లాగ్స్ అయితే మనం కష్టపడి తీస్తున్నాము. సో సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. చలో సైనింగ్ ఆఫ్.